కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కల్పిస్తున్న వసతులు, డైట్ అండ్ కాస్మెటిక్ ఛార్జీల పెంపు లాంచ్ కార్యక్రమంను శనివారం దామెర మండలం ఒగలాపూర్లోని సైలాన్ బాబా దర్గా సమీపంలోని మహాత్మా జ్యోతిరావు పులే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల యందు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. నూతన డైట్ కాస్మెటిక్లకు సంబంధించిన మెనూ ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం పాఠశాలలోని డైనింగ్ హాల్, ల్యాబ్, వంటగది, క్రీడా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రభుత్వం అందిస్తున్న నూతన దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెంచిన డైట్ కాస్మెటిక్ ఛార్జీల వివరాలను తెలిపేలా బ్యానర్లను ప్రతి గురుకుల హాస్టల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలన్నారు. ప్రతి గురుకుల విద్యా సంస్థ పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పెంచిన డైట్ ఛార్జీలకు అనుగుణంగా విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన పౌష్టిక ఆహారాన్ని తప్పనిసరిగా అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం గురుకుల హాస్టల్ విద్యార్థులకు 40% డైట్ ఛార్జీలను, కాస్మెటిక్ ఛార్జీలను విద్యార్థినులకు 275, విద్యార్థులకు 200కు పెంచిందని అన్నారు. మీరు వెళ్ళి పేరెంట్స్ తోటి మాట్లాడండి, పిల్లలతోటి మాట్లాడండి, పిల్లలను మాట్లాడించండి, పేరెంట్స్ కూడా మాట్లాడించండి, వాస్తవాలు తెలుసుకోండి. మనం చేసినవి సక్రమంగా పిల్లలకు చెందుతున్నాయా లేదన్నా ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా, పరిసరాల యొక్క పరిశుభ్రత ఏ విధంగా ఉంది, వంటశాల పరిశుభ్రత ఏ విధంగా ఉంది, లాస్ట్కు మరుగుదొడ్ల పరిస్థితి కూడా ఏ విధంగా ఉంది, ఇవన్నీ మీరు ప్రత్యక్షంగా పరిశీలించండి. గత ప్రభుత్వానికి ఇప్పటికే ఉన్న వ్యత్యాసము పిల్లలు గుర్తిస్తున్నారా లేదా, వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా గుర్తిస్తున్నారా లేదా, ఏదైనా లోపాలు ఉంటే కూడా తెలుసుకొని మనం సరిదిద్దుకుందాం. మనది ప్రజాపాలన, ఇది ప్రజల ప్రభుత్వం. అందులోంచి ప్రజల ద్వారానే మనము ఎవరైతే లబ్ధి పొందుతున్నారో లేదా ఎవరైతే భాగస్వామ్యం ఉన్నదో వాళ్ళ ద్వారానే మనం సమాచారం తెలుసుకొని ఏమైనా లోటుపాట్లు ఉన్నా కూడా మనం సరిదిద్దుదాం అని చెప్పడం జరిగిందనే విషయాన్ని కూడా ప్రధానంగా పేరెంట్స్ అయితే మీరు టీవీలు చూస్తున్నారు, పత్రికలు చదువుతున్నారు. ఇవాళ పేరెంట్స్ని కూడా పిలిచి ఇవాళ భోజనం పేరెంట్స్ పిల్లలకు కలిసి భోజనం చేయాలి అన్నాం. బ్యాచ్ల వైజ్ అయినా మంచిదే. నేను ప్రిన్సిపల్ గారిని మీరు బయట టెంట్ వేసారు, బయట టెంట్ ఇవ్వద్దు పెట్టండి. వాళ్ళ పిల్ల పక్కకు వాళ్ళ తల్లి వచ్చినా తండ్రి వచ్చినా కూర్చుని పెట్టండి. వాళ్ళు తింటా అంటే వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు, బిడ్డ ఇవాళ మేము వచ్చినామని పెట్టి ఇలా తిండి లేకుండా రోజు ఇలాంటి తిండే పెడుతున్నారా, మరి ఏ విధమైన ఉన్నదని చెప్పి వాళ్ళు అడిగే అవకాశాన్ని కూడా మనము కల్పించవలసిన అవసరం ఉంది. అందులో నేను ప్రిన్సిపాల్ గారికి చెప్పాను, వాళ్ళ పిల్లలకి పక్కకే, ఆ కొడుకు పక్కకే తల్లి వస్తే తల్లి, తండ్రి వస్తే తండ్రి, ఇద్దరు వస్తే ఇద్దరిని కూడా కూర్చోబెట్టండి. ఎవరికుంటే మేనమామను, చిన్న ఆయన, పెద్ద ఆయన ఎవరిని వచ్చినా కూడా కూర్చోబెట్టండి. ఇది రాజకీయ దృక్పథంతో మాట్లాడడం లేదు. అంటే బాధ్యతగా ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేది మీరు గుర్తించాలనేదే మా యొక్క ఆలోచన. ప్రతిపక్షాలు ఎన్నైనా మాట్లాడతాయి, కానీ మాకు న్యాయ నిర్ణేతలు కానీ మా యొక్క అధికారం ఎవరు అని అంటే ప్రజలు, మీకు మేము జవాబుదారి కనుక ప్రజల ద్వారానే తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూల్స్లలో కూడా, అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలో ఇంతకుముందు ఒక చిన్నారి చెప్పాడు, మాకు తెలిసినవి సార్ మొత్తము గతంలో ఒక దగ్గర ఒక పంతులు మంచిగా పెట్టేది, లేకుంటే అక్కడ ఒక మంచిగా ఉండేది, ఇంకో స్కూల్లో సరిగ్గా లేకపోయేది. కానీ ఇవాళ అన్ని స్కూళ్ళల్లో కూడా ఒక సమాన దృక్పథంతో ఒకటే రకమైన తిండి, ఇక్కడ ఎస్సీలు, ఇక్కడ ఎస్టీలు, ఇక్కడ బీసీలు, లేకపోతే ఇక్కడ ఉన్నత వర్గాలు ఉన్నారనే భేదాభిప్రాయం లేకుండా అలాంటి వ్యత్యాసం ఎక్కడ చూడకుండా ప్రభుత్వము మాకు అన్ని హాస్టల్స్లలో కూడా ఈ విధమైన ఫుడ్ వస్తుందనే సమాచారం కూడా మాకున్నది సార్ అని చెప్పడం అనేది ఈరోజు మీ ద్వారానే